యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజీ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో వస్తున్న సినిమా జై లవకుశ. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన జై లవకుశ టీజర్ గంటలోనే సంచలనం సృష్టించింది. కేవలం గంటలోనే 1 మిలియన్ మార్క్ వ్యూయర్షిప్తో తారక రాముడి ప్రభంజనం ఏంటో చూపించింది. సినిమాలో జై పాత్రని ఇంట్రడ్యూస్ చేస్తూ వదిలిన ఈ టీజర్ అద్భుతం అని చెప్పాలి. ఎన్టీఆర్ లుక్, డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కటి సినిమా మీద అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా బాబీ డైరెక్షన్, డిఎస్పి మ్యూజిక్ కూడా టీజర్లో అదరగొట్టాయి. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన గంటలోనే 1 మిలియన్ వ్యూయర్ కౌంట్ చేరి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ విషయం ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్గా వెల్లడించారు. రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాలో తారక్ ట్రిపుల్ రోల్స్లో కనిపించనున్నాడు. ఎంట్రీ ఇచ్చిన మొదటి క్యారెక్టర్ ఇంత వైబ్రేషన్ కలిగిస్తే ఇక మిగతా 2 పాత్రలు ఎలా ఉంటాయో అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంచనాలను మించి ఉన్న జై లవకుశ టీజర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే దర్శక ధీరుడు రాజమౌళి తన స్పందన ట్విట్టర్లో తెలియజేశారు. టీజర్ ఈజ్ గుడ్, సినిమా ఎలా ప్రమోట్ చేసే పద్ధతి ఇది అన్నట్టుగా రాజమౌళి ట్వీట్ ఉంది. ఇక రిలీజ్ అయిన టీజర్పై సంచలనాలు అన్నీ ఇన్ని కావు. మొత్తంగా ఫ్యాన్స్ను ఫిదా చేస్తూ రిలీజ్ అయిన జై లవకుశ టీజర్ రికార్డులో కొత్త సంచలనాలు సృష్టించింది. గంటలోనే 1 మిలియన్ రికార్డులు. ఇది తారక రాముని ప్రభంజనం అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.